అనంత పద్మనాభ స్వామి యుగాల నాటి రహస్యం పార్ట్ 1. భూమి మీద ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సైన్స్ అన్నిటికీ సమాధానం వెతుకుతోంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ప్రపంచ దేశాల పరిశోధకులకు కొన్ని వందల ఏళ్లుగా సవాల్ విసురుతున్న ఏకైక క్షేత్రం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడున్న లక్షల కోట్ల సంపద కంటే, 6వ తలుపు వెనుక ఉన్న మిస్టరీ కంటే అసలు ఈ ఆలయం ఎప్పుడు మొదలైంది, యుగాల నాటి దీని చరిత్ర ఏంటి, మొదటిసారి ఈ నిధుల గదులను ఎవరు చూశారు, ఈరోజు మన మైరియల్ సొసైటీలో ఎవరికీ తెలియని ఆ పద్మనాభ స్వామి ఆలయ పుట్టుక పురోత్తరాలను చరిత్రలో నుంచి పచ్చి నిజాల్లో మొదటి నుండి తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఈ ఆలయం ఏ కాలం నాటిది, ఈ గుడి ఎప్పుడు కట్టారు అనేదానికి పక్కా ఆధారాలు లేవు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఇది కలియుగం కంటే ముందే, అంటే ద్వాపరం యుగం నాటి నుంచే ఉంది. మహాభారతం యుద్ధం జరగడానికి ముందే శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కానుకలు సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ గుడి చరిత్ర కేవలం కొన్ని వందల ఏళ్ళది కాదు, కనీసం 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం నాటి నుంచే ఈ పవిత్ర భూమి ఇక్కడే ఉంది. ఈ ఆలయ ప్రతిష్ట వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ కథ ఉంది. పూర్వం దివాకర ముని అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న అనాథ పిల్లవాడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఒక కండిషన్ పెట్టారు, నేను నీ దగ్గరే ఉంటాను, కానీ నన్ను ఎప్పుడు తిట్టకూడదు, అవమానించకూడదు అని ఆయన కండిషన్ పెట్టారు చిన్నపిల్లవారు. ఆ ముని సరే అన్నారు. కానీ ఒకరోజు ఆ పిల్లవాడు ముని పూజ చేసే సాల గ్రామాన్ని నోట్లో పెట్టుకొని అల్లరి చేయడంతో ముని కోపంతో ఆ పిల్లవాడిని గద్దించాడు. అంతే, కండిషన్ బ్రేక్ అవ్వడంతో ఆ పిల్లవాడు నన్ను చూడాలి అంటే అనంతకాడు అడవికి రా అని చెప్పి మాయమైపోయాడు. ఆ ముని ఏడుస్తూ ఆ అడవి అంతా వెతికాడు. ఆఖరికి ఇక్కడ తిరువనంతపురంలో ఒక పెద్ద చెట్టులో ఆ దైవం లీనమైపోయింది. ఆ చెట్టు కింద పడగానే శేషనాగు పడగల కింద పద్మనాభ స్వామి రూపంలో మహావిష్ణువు 18 అడుగుల పొడవున దివ్యమంగళ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ముని అంత పెద్ద రూపాన్ని పూర్తిగా చూడలేక ప్రార్థిస్తే స్వామివారు 3 తలుపుల గుండా దర్శనమిచ్చేలా తన రూపాన్ని కుదించుకున్నారు. ఇవాళ మనం గుడిలో చూసే ఆ 3 తలుపుల దర్శనం వెనుక ఉన్న రహస్యం ఇది. కాలానుగుణంగా ఈ క్షేత్రం చుట్టూ చిన్న ఆలయం ఉండేది. కానీ 18వ శతాబ్దంలో, అంటే 1731లో ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాజా మార్తాండ వర్మ గారు ఈ ఆలయ చరిత్రను పూర్తిగా మార్చేశారు. అప్పటి వరకు ఉన్న పాత కట్టడాన్ని తీసేసి వేల మంది శిల్పులతో ఈనాటి 7 అంతస్తుల భవ్య గోపురాన్ని, ఆ గ్రానైట్ కట్టడాలను నిర్మించారు. ఇక్కడే చరిత్రలో ఎక్కడా జరగని ఒక నమ్మలేని అద్భుతం జరిగింది. 1750 జనవరి 3న మార్తాండవర్మ రాజుగారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మొత్తం ట్రావెన్కోర్ రాజ్యాన్ని, సంపదను, అధికారాన్ని, ఆఖరికి తన రాజ్యముద్ర అయిన శంఖాన్ని కూడా పద్మనాభ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేసి త్రిపాడి దానం చేసేశారు. అంటే ఆ రోజు నుండి ఆ రాజ్యానికి రాజు కేవలం పద్మనాభ స్వామి వారే. రాజులు కేవలం ఆ దేవుడి తరపున రాజ్యాన్ని చూసుకునే పద్మనాభ దాసులు మాత్రమే. ఒక సామ్రాజ్య అధినేత దేవుడికి దాసుడిగా మారడం వెనుక ఉన్న సనాతన ధర్మ విశ్వాసం ఎలాంటిదో అర్థం చేసుకోండి. మరి రాజ్యం మొత్తం దేవుడిదైనప్పుడు పక్క రాజ్యాల నుండి గెలుచుకున్న సంపద, విదేశీ వ్యాపారాల ద్వారా వచ్చిన టన్నుల కొద్ది బంగారం ఎక్కడ పెట్టాలి? అందుకోసమే ఆలయ గర్భగుడి కింద అత్యంత పటిష్టమైన రాతి కట్టడాలతో 6 రహస్య గదులను వ్యాలెట్స్ నిర్మించారు.
బయటి ప్రపంచానికి కంటికి కూడా కనిపించని విధంగా కేవలం ప్రధాన పూజారి మహారాజుకు మాత్రమే తెలిసేలా భూగర్భ సొరంగాలు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లోకైతే సంపదను చేర్చేశారు. కానీ 1908లో బ్రిటిష్ వాళ్ళు ఈ గదులను తెరవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్లకు ఎలాంటి భయంకరమైన శక్తులు ఎదురయ్యాయి. ఆ తరువాత 2011లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మెంబర్స్ కల్లారా చూసిన ఆ లక్షల కోట్ల సంపద ఎంత, ఇవన్నీ మన సిరీస్లోని తదుపరి ఎపిసోడ్లో పార్ట్ 2లో చూద్దాం.